మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం అన్ని భారతీయ సిబిఎస్ స్కూళ్ళలో కంపల్సరిగా త్రిభాషా విధానం అనేది అమలు చేయాలని చెప్పేసి ఒక కొత్త సర్క్యులర్ని అయితే జారీ చేసింది. ఆ సర్క్యులర్కి సంబంధించినటువంటి వివరాలు లేకపోతే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. లెట్స్ వాచ్ దిస్ వీడియో. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2026 ఇంప్లిమెంటేషన్ ప్రకారం సిబిఎస్ స్కూల్లో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి కంపల్సరిగా 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. అంటే 3 భాషలు నేర్చుకోవాలి. అది 2026-27 అకాడమిక్ ఇయర్ నుండి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. జాతీయ విద్యా విధానం న్యూ గైడ్లైన్స్ ప్రకారం అంటే 2026 న్యూ గైడ్లైన్స్ ప్రకారం సిబిఎస్ స్కూల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా కంపల్సరిగా 3 లాంగ్వేజ్లు అనేవి నేర్చుకోవాలి ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 అకాడమిక్ ఇయర్ ప్రకారం. సో అందులో ఏంటంటే ఫస్ట్ భాష అంటే మొదటి భాష అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజెస్ అయి ఉంటాయి. రెండవ భాష ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో హిందీ ఉంటుంది, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో మిగిలిన భాషలు ఉంటాయి. కాబట్టి ఏదో వాళ్ళకి నచ్చినటువంటి ఇంకొక భాషని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మూడవ భాష ఏంటంటే దాన్ని R3 అని చెప్తుంటాము. దీన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయి ఉండాలి. అంటే ఇంగ్లీషు లేదా ఫ్రాన్స్, జపనీస్ ఇలాంటికి సంబంధించినటువంటి ఒక భాషని ఎంచుకుని వీళ్ళు చదువుతూ ఉండాలి. కంపల్సరిగా వీళ్ళు R1, R2, R3 అంటే R1 లాంగ్వేజ్, R2 లాంగ్వేజ్, R3 లాంగ్వేజ్ అని చెప్పేసి దీన్ని డివైడ్ చేస్తారు. సో R1, R2 అనేవి కంపల్సరిగా మీకు ఏంటంటే మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి అయి ఉండాలి. మూడవ భాష కంపల్సరిగా ఏమై ఉండాలంటే R3 అనుకుంటే కనుక మూడవ భాష ఏమై ఉండాలంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయ్యి ఉండాలన్నమాట కంపల్సరిగా. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్లో మాతృభాష ఎంపిక ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలోనే వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని బట్టి భాషను ఎంపిక చేసుకున్నటువంటి అవకాశం అయితే ఇందులో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2026 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గైడ్లైన్స్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ త్రిభాషా సిద్ధాంతం నుండి అంటే సిబిఎస్ఈలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ త్రిభాషా సిద్ధాంతం నుండి కూడా కొంతమందికి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. సో ఆ మినహాయింపులు ఎందుకు ఇచ్చారు అంటే సపోజ్ ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మూడవ భాషను నేర్చుకోవడం అనేది కష్టతరం అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంతమందికి కొన్ని స్కూల్స్కి కూడా కొన్ని నిబంధనలు మినహాయింపు ఇచ్చారు. అవి ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఎవరి గురించి అంటే ప్రజెంట్ 2026-27 సంవత్సరంలో 10th క్లాస్ రాసేటువంటి విద్యార్థులు కేవలం R1, R2 అంటే అది ఏ 2 లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ప్రజెంట్ 9th క్లాస్లో వాళ్ళు ఏవైతే లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకుని చదువుకుంటున్నారో వాటిలో మాత్రమే ఎగ్జామ్ రాస్తారు, బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. R3కి సంబంధించినటువంటి అంటే 3వ లాంగ్వేజ్కి సంబంధించిన ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాయవలసినటువంటి అవసరం లేదు. ఇక నెక్స్ట్ మినహాయింపు ఎవరికంటే ప్రజెంట్ 2026-27 సంవత్సరంలో 7వ తరగతిలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ 8వ తరగతి ఎంటర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ 9వ తరగతిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళు గతంలో ఏ లాంగ్వేజ్లు అయితే సెలెక్ట్ చేసుకుని ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు ఆ 2 లాంగ్వేజ్లకు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. కానీ 3rd లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. అంటే బోర్డ్ ఎగ్జామినేషన్ జరిగేటప్పటికి R1, R2 లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కానీ ఏదైతే ఇంప్లిమెంటేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో R3 లాంగ్వేజ్ ఉందనుకోండి, సపోజ్ ఇంకో 3rd లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఆ 3rd లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. కానీ అక్కడ దాంట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్లు అని చెప్పేసి ఉంటాయి. అసెస్మెంట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది బోర్డు తోటే కండక్ట్ చేస్తారు కాబట్టి వాటి ద్వారా ఎగ్జామ్స్ మార్కుల్ని కండక్ట్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చూపిస్తారనమాట. సో ఇంకా ఎవరెవరికి మినహాయింపులు ఉన్నాయంటే ఈ కింద చెప్పినటువంటి 4 రకాల వారికి మినహాయింపులు ఉన్నాయి. చిల్డ్రన్స్ విత్ డిజబిలిటీస్ అంటే కొంతమంది చెవుటు, మోగ వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. నెక్స్ట్ గ్లోబల్ సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళకి దీంట్లో గురించి కూడా త్రిభాష సిద్ధాంతం నుంచి కూడా కొంచెం వాళ్ళకి మినహాయింపులు అనేవి
ఉన్నాయి. అలాగే మన ఫారెన్‌లో చదువుకొని వచ్చిన వాళ్ళకి కూడా, ఇండియాలో చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా, అంటే ఇంటర్నేషనల్ స్కూలింగ్ చేసే వాళ్ళకి కూడా ఇందులో కూడా ఈ త్రిభాషా సిద్ధాంతం నుండి కొద్దిగా మినహాయింపులనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఎవరికి మినహాయింపులున్నాయంటే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అంటాము. అంటే ఒక రాష్ట్రంలో ఎంప్లాయ్‌మెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంప్లాయీస్ ఇతర రాష్ట్రాలకొచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు లాంగ్వేజ్‌లు మార్చుకునేటువంటి అవకాశం మినహాయింపులైతే ఇందులో వీళ్ళందరికీ కూడా కొంతమందికి మినహాయింపులు ఇచ్చారనమాట. ఈ 3 లాంగ్వేజ్‌లు సిద్ధాంతాన్ని ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ప్రెజెంటు 2026, 27 సంవత్సరంలో ఎవరైతే 6వ తరగతిలో అడ్మిషన్ పొందుతున్నారో, ఎవరైతే 6వ తరగతిలో ప్రవేశం పొందుతున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ 3 లాంగ్వేజ్‌ల సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. సూత్రాన్ని ఫాలో అవ్వాలి. అంటే R1, R2 అనేవి 2 ఇండియన్ లోకల్ లాంగ్వేజ్‌లయితే R3 ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అవుతుంది. వాళ్ళకి నచ్చినటువంటి ఏదో ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకొని, 2 భారతీయ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకొని, కంపల్సరీగా అందులో బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి రాయాలి. వీటిల్లో 6వ తరగతి వాళ్ళకి ఏ విధమైనటువంటి మినహాయింపు అనేది లేదు. కంపల్సరీగా వీళ్ళకి ఈ సంవత్సరం నుండి 6వ తరగతిలో ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ 3 లాంగ్వేజ్‌ల సూత్రం అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు 9థ్, 7థ్, 8థ్, 9థ్ వాళ్ళకి ఇవే బుక్స్‌ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ లాంగ్వేజ్‌ని. అయితే భారతీయ విద్యా వ్యవస్థలో ఈ లాంగ్వేజ్‌ల ప్రాముఖ్యత గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి కమిషన్ ఏంటంటే 1948, 49 రాధాకృష్ణన్ కమిషన్. ఇది ఏం చెప్పిందంటే స్టేట్‌లు వాళ్ళ ప్రాంతీయ భాషని నేర్చుకుంటూనే, అంటే పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. అది హిందీ గానీ, ఇంగ్లీష్‌ని గానీ నేర్చుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మనకి రాధాకృష్ణన్ కమిషన్ అనేది మనకు చెప్పిందనమాట. ఇక రెండవ కమిషన్ ఏంటంటే కొఠారి కమిషను. ఈ కమిషన్ కూడా భారతదేశంలో త్రిభాషా సిద్ధాంతం ఉండాలని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేసింది. ఇక మూడవ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకి అది ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇది ప్రతి భారతీయ విద్యార్థి, అంటే సీబీఎస్‌ఈ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ప్రతి భారతీయ విద్యార్థి కూడా 3 లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. అవి 2 భారతీయ భాషలు, ఒకటేమో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయ్యి ఉండాలి. ఇంతవరకు మనం సీబీఎస్‌ఈ స్కూళ్ళలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము త్రిభాషా సూత్రం గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా ఏ స్కూళ్ళకి, ఏ తరగతులకి మినహాయింపులున్నాయి, అదేవిధంగా ఏ క్లాసుల నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.